హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అది కూడా మిరపకాయ పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మిరపకాయ పులుసు అంటే ఏంటి అని అనుకుంటున్నారేమో. సో మా సైడ్ అయితే ఇలా చేసేదాన్ని మిరపకాయ పులుసు అంటారనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మిరపకాయలు అయితే కారంగా ఉంటాయి కాబట్టి ఒక 4-5 మిరపకాయలు తీసుకోండి. అదేవిధంగా అందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక 4 టమోటాలు, అదేవిధంగా ఒక 2 ఎర్రగడ్డలు వేసుకోవాలి. సో మా సైడ్ అయితే దీన్ని మిరపకాయ పులుసు అంటారండి. మరి మీ సైడు ఏమంటారైతే నాకు తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. సో మా సైడ్ అయితే మిరపకాయ పులుసు అంటారు. ఇప్పుడు ఈ టమోటాలని, ఎర్రగడ్డలని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. తర్వాత తెల్లగడ్డలండి, ఇవి ఒక కాయ అయితే తీసుకోండి. నీట్గా అయితే ఇలా పొట్టు లేకుండా అయితే వలిచి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత మనము ఇలా ఒక కడాయిలో అయితే పెట్టుకోవాలి. సో మనకు వెడల్పుగా ఉండేదైతే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనము దీన్ని ఎనుపుకోవాలన్నమాట. అప్పుడు మనకు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి. సో ఇట్లా వెడల్పాటి దబరయ్యి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మనకు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏంటి అంటే ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, అదేవిధంగా జీలకర్ర, ధనియాలు, మెంతులు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసి బాగా కలబెట్టుకోవాలి. మిరపకాయలు అయితే అంటే నల్లగా అయిపోయేలాగా చేసుకోవద్దండి. వెంటనే ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసుకొని మనకు తొందరగా ఆనియన్స్ ఉడకాలి అంటే మనము మూత కూడా పెట్టేసుకోవాలన్నమాట. దీంతోపాటు ఏంటంటే తెల్లగడ్డలండి, తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకోవాలి. మూత పెట్టయితే మీరు చేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో అదేవిధంగా ఏంటి అంటే మనకు కూరగాయలు లేవు అన్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా సైడ్ అంతా ఏంటి అంటే ఇట్లా వేడివేడిగా అయితే చేసుకొని కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసుకొని తింటారనమాట. సో చాలా బాగుంటుందండి ఇలా మిరపకాయ పులుసుకి. అదేవిధంగా కోడిగుడ్డు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఇలా వేసుకొని తింటుంటే చాలా కడుపు నిండా తినేసి వచ్చండి. సో మిరపకాయ పులుసు అంటే ఉత్తి మిరపకాయలే ఎక్కువ వేసుకోవాలి అని అనుకుంటుంటారేమో. సో మిరపకాయలు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనకు కారంగా ఉంటుంది కాబట్టి ఒక 3-4 కాయలు అయితే వేసుకోండి. అదేవిధంగా ఎర్రగడ్డలు అయితే మనకు ఏగిపోయాయండి. తర్వాత ఇందులో టమోటాలు అయితే వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చాలా సింపుల్ కూడా అండి, హెవీగా కూడా ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనకు టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోండి, నేను ఉప్పు లేదని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నాను. అదేవిధంగా ఏంటి అంటే పసుపు పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకొని మనము మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. సో అందుకని ఇట్లా కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. చాలా సింపుల్ అండి, మనకు కరెక్ట్గా 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ కూర. మళ్ళీ మనకు తాలింపు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకేసారి డైరెక్ట్గా మనము నూనెలోనే అన్నీ వాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో చూడండి, టమాటోలు కూడా మనకు లైట్గా ఉడికినట్టే అనిపిస్తుంది అనమాట. చూడండి,
సో మనకైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంటుందండి ఉడుకుతున్నప్పుడే. ఎందుకంటే దాని స్మెల్ చూడంగానే మనకు అర్థమైపోతుంది అనమాట. దీంతో పాటు ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. మనకు కూర చూస్తూనే అర్థమైపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మూత తీయంగానే, అంత బాగుంటుందన్నమాట. సో కొత్త వాళ్ళకి అంటే ఈ పేరైతే కొత్త రకంగా ఉంటుంది. కొన్ని సైడ్లు ఏంటంటే పచ్చి పులుసు అంటారు. సో అవేంటంటే ఎండుమిరపకాయలు కాల్చేసి వాటిని బాగా పిసికేసి తర్వాత అందులో చింతపండు నీళ్ళు అలా వేస్తారండి, దాన్ని పచ్చి పులుసు అంటారు. కానీ మా సైడ్ అంటే మిరపకాయ పులుసు అంటారు. సో మిరపకాయ పులుసు ఏంటంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే చేస్తారనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎక్కువ కారం కూడా ఏమనిపించదండి. ఒకవేళ అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఏంటంటే కొంచెం ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఏంటంటే తక్కువ వేసుకోండి, అంటే ఒక 3-4 కాయలు వేసుకోండి, అదే సరిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, బాగా కుదురుతుంది కూడా అండి. నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగానే చేస్తున్నాను. కొంచెం ఇంట్లో ఎక్కువ మంది ఎవరైనా ఉంటే అలా మనం ఎక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే మనం ఒకసారి చేసి తింటేనే అండి తెలుస్తుంది దాని టేస్ట్ అయితే. ఇప్పుడేంటి అంటే మనకు టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. హైలో పెట్టేసుకోండి, బాగా తెరులుతుంది అన్నమాట పులుసు కూడా. మూత అయితే పెట్టేసుకోవాలి. కొంచెం బాగా పులుసు తెరిలిన తర్వాత ఏంటంటే చింతపండు అండి. ముందుగా మనము చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి, కడుక్కొని నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం మితంగా వేసుకోండి చింతపండు. సో యాక్చువల్గా అయితే ఏ కూరలో అయినా చింతపండు యూజ్ చేస్తారండి, కానీ చింతపండు చాలామంది తక్కువ తింటారనమాట. మేము కూడా తక్కువే తింటాం చింతపండు. ఎందుకంటే చింతపండు ఎక్కువ తినడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్స్ అట్లా ఎక్కువ వస్తాయన్నమాట. సో అందుకని ఎక్కువ యూజ్ చేయను, కానీ తక్కువే వేసుకోవాలండి చింతపండు. మితంగా వేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోండి. బాగా చూడండి మనకైతే దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇలా దగ్గరికి వచ్చిందంటే వాటర్ అంతా కొంచెం ఇంకి దగ్గరికి వచ్చిందంటే ఉడికిపోయిందనే అర్థం అనమాట. సో ఇంకా కొంచెం దగ్గరకండి, ఇంకా దగ్గర కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఉడికిపోయినట్టుందండి, మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది మనము ఎనుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా మనము ఒక గిన్నెలోకి వంచుకోవాలి అనమాట. ఇట్లా వంపేసుకోవాలి చూడండి, ఇలా తీసేసుకోవాలి వాటర్ అంతా. తర్వాత ఇప్పుడు మనము ఎనుపుకోవాలి. చాలా మెత్తగా ఎనుపుకోండి, అంటే ఆల్మోస్ట్ మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు రుబ్బుకోగానే ఇదేంటంటే చాలా మెత్తగా అయితే అయిపోతుంది. చూడండి వాటర్ కూడా చాలా తక్కువ వచ్చాయి, అంటే మరీ నీళ్ళుగా ఉండకూడదండి, కొంచెం ముద్దగానే ఉండాలి, అప్పుడే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం నీళ్ళుగా కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే అలాగే డైరెక్ట్గా చల్లనీళ్ళు పోయకుండా కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాకబెట్టుకొని అవి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మనకు పలచగా ఉండాలి అనుకుంటే. నేను కొంచెం తిక్కగానే చేశానండి, ఎందుకంటే ఇద్దరమే కదా, సో ఎక్కువ ఏం చేయట్లేదు, సరిపోతుందని చెప్పని. చూడండి ఆ వాటర్ పోసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. సో ఇలాగైతే ఉంది, చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా. నేను చెప్పేది కాదండి, మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఇలాగా మీకు బాగా కుదురుతుందండి. సో బాగా నచ్చుతుంది కూడా. ఇలా ఒకసారి చేసుకొని ఇందులోకి వేడివేడిగా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని తినండి, అసలు కడుపు నిండా అండి హ్యాపీగా తినేస్తాం అన్నమాట, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. సో ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మా అమ్మ చేస్తుందండి, చాలా బాగుంటుంది అసలు. మా అమ్మ ఇట్లా చేసినప్పుడైతే అన్నము కడుపు నిండా తినేస్తామండి మేము, అంత బాగుంటుంది అసలు. నేను ఫస్ట్ టైం చేశానండి, నాకు బాగా కుదిరింది. మా అమ్మని అడిగి మరి ఎలా చేయాలి ఏంటి అని చెప్పని అడిగి మరీ తెలుసుకొని నేనైతే ఇవాళ ఇది చేస్తున్నానండి. సో ఖచ్చితంగా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే
చాలా మందికైతే ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి అయితే మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అంటే మీకు కూర కుదిరిందా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇంకా కొత్త కొత్త మంచి మంచి వీడియోస్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ అయితే చేయండి. నా ఛానల్లో మీకు అన్నీ యూజ్ అయ్యేటివే ఉంటుందండి. సో ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే నా ఛానల్ అయితే విజిట్ చేసి చూడండి ఒకసారి. మీకు 100% మీకు యూజ్ అయ్యేటివే ఉంటుంది. సో నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్లతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ.